మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, అంటే సబ్స్క్రైబర్స్కే కాదు, మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న అందరికీ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. రాఖీ పండుగ అనగానే 2 దారాలు కట్టేసుకొని స్వీట్స్ తినిపించుకోగానే ఇంతే కాదు, మనం మన ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఒక పరాయి అమ్మాయిని, మనకు సంబంధం లేని ఒక అమ్మాయిని మనం ఎట్లా చూస్తూ ఉన్నాము, మన ఇంట్లో మన అక్కని ఎట్లా చూస్తూ ఉన్నాము, ఇంట్లోంచి బయట అడుగుపెట్టిన తర్వాత ఒక అబ్బాయిగా మనకు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న ఒక అమ్మాయిని ఎట్లా చూస్తూ ఉన్నాము, ఏ పర్స్పెక్టివ్తో చూస్తూ ఉన్నాము, మనం ఆమెని ఏ ఇంటెన్షన్తో చూస్తూ ఉన్నాం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనంటే, మనం నిన్న మొన్న ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాము. చాలామందిని, విమెన్ని రేప్ చేసి చాలా ఘోరంగా చంపేస్తూ ఉన్నారు. అయితే ఈ సొసైటీలో విమెన్కి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, హస్బెండ్ దగ్గర కావచ్చు. అన్ని రెస్ట్రిక్షన్స్లోంచి కనీసం మెన్కి ఆ అన్ని రెస్ట్రిక్షన్స్లోంచి సగం రూల్స్ మెన్కి పెట్టినా ఈ సొసైటీ బాగుపడుతుంది, ఈ రేప్స్ అనేవి తగ్గుతాయి. సొసైటీలో ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారంటే, ప్రజలంటే మనమే, ఇంకా మన పేరెంట్స్ కూడా. ఎట్లా అంటే, నువ్వు అబ్బాయివా రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చినా పర్వాలేదు, నువ్వు అమ్మాయివా సాయంత్రం 5-6 గంటలకి చీకటి పడేలోపు ఇంట్లో ఉండాలి, నువ్వు అమ్మాయివా జాబ్ చేయొద్దు, నువ్వు అబ్బాయివా ఖచ్చితంగా జాబ్ చేయాలి, నువ్వు అబ్బాయివా అసలు ఏడవద్దు, ఎదుటి వాళ్ళ ముందు ఏడవద్దు, బాధపడొద్దు, నువ్వు అమ్మాయివా జాబ్ చేయొద్దు, ఇంట్లోనే ఉండాలి, వంట చేస్తూ ఉండాలి, నువ్వు అమ్మాయివా ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడకూడదు, ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండకూడదు, అబ్బాయిలతో అస్సలు ఫ్రెండ్షిప్ చేయకూడదు, ఎక్కువ గట్టిగా నవ్వకూడదు. ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ విమెన్కే. ఈవెన్ ఇంట్లో చూడండి, మన అమ్మ కూడా గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా నవ్వలేదు. సో ఈ రెస్ట్రిక్షన్స్ అన్నీ అప్పుడెప్పుడో పాతకాలంలో పెట్టిన ఇవన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మేల్ డామినెన్స్ అనేది విమెన్ పైన ఇంకా కూడా ఉన్నది. సరే, ఇప్పుడు ఇదంతా మాకెందుకు, పండగ పూట ఇదంతా మాకు అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. ఎందుకంటే సొసైటీలో ఉన్నాం, మనం మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నాం. ఖచ్చితంగా పక్క మనిషి గురించి ఆలోచించాల్సి ఉంటుంది. వాళ్ళకు మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ మన చూపులతోని, మన చేష్టలతోని ఖచ్చితంగా అయితే చెడు చేయొద్దు కదా. రెస్పెక్ట్ విమెన్ అంటే ఏందో కాదు, వాళ్ళ కిరీటాలు పెట్టడాలు, వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, ఇది కాదు. వాళ్ళని వాళ్ళలాగా ఉండనిస్తే చాలు. వాళ్ళకు మనం ఏ చెడు చేయకుండా, వాళ్ళని తప్పుడు ఉద్దేశంతో చూడకుండా ఉంటే చాలు. సో అందరికీ హ్యాపీ రాఖీ. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న ఫ్రీ IAS IPS కోచింగ్ గురించి చూద్దాము. అది కూడా స్టాఫ్ని పెట్టి, అంటే టీచ్ చేయడానికి స్టాఫ్ కూడా ఉంటారన్నమాట. హాల్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది. సో అక్కడైతే మనకు ఫ్రీగా IAS IPS కోచింగ్ అయితే ఇస్తారు. అది ఎట్లా ఉంటుందనే చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే యూనివర్సిటీస్కి సంబంధించి మెస్ ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎట్లా ఉంటుంది, హాస్టల్స్ ఎట్లా ఉంటాయి, క్లాసెస్ రెగ్యులర్గా అవుతాయా, మేము రెగ్యులర్గా క్లాసెస్కి వెళ్ళాలా, అటెండెన్స్ అనేది మ్యాండేటరీయా, అటెండెన్స్ పక్కా ఉండాలా, లేదంటే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ కాకతీయ యూనివర్సిటీ ఏదో ఒక యూనివర్సిటీలో సీట్ వస్తే నేను కాంపిటేటివ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే రోజు క్లాసెస్కి వెళ్ళాల్సి ఉంటుందా, ఎట్లా మేనేజ్ చేయాలి అటెండెన్స్, గర్ల్స్ హాస్టల్ ఎట్లా ఉంటుంది, హాస్టల్కి అంటే ఒక రూమ్కి ఎంతమంది ఉంటారు, గర్ల్స్ హాస్టల్లో ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయి, వాష్రూమ్స్ ఎట్లా ఉంటాయి, సెక్యూరిటీకి సంబంధించి అంటే సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారా 24/7, ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయా అని చెప్పేసి కొంత ఎంటర్టైన్మెంట్ని కోరుకునే వాళ్ళు, క్యాంపస్ లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు. ఈ అన్ని విషయాలకు సంబంధించి తొందరలోనే ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. దాదాపు ఇప్పటికే నేనైతే వీడియో రికార్డింగ్ చేయడం మొదలు పెట్టేసిన, కొంత ఎడిటింగ్ పార్ట్ అయితే అట్లా ఉంది. ఎడిటింగ్ పూర్తి కాగానే మన వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసేస్తా. సరే, ఈ విషయం ఇట్లా ఉంచితే అసలు ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఆ బ్లాక్ ఎట్లా ఉంటుందని ఒకసారి చూపిస్తా మీకు. రైట్, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ బ్లాక్ ఏదైతే ఉందో, పర్టికులర్గా ఈ యొక్క బ్లాక్ అనేది ఈ IAS IPS అంటే సివిల్స్ కోచింగ్కి సంబంధించి కోచింగ్ ఇవ్వడం కోసం అయితే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళైతే ఈ బ్లాక్ని కేటాయించారన్నమాట. సివిల్ సర్వీసెస్ అకాడమీ అని ఈ బ్లాక్ అయితే పేరు పెట్టిర్రు. ఈ బ్లాక్లో దాదాపు 200 నుంచి 300 మంది ఈ బ్లాక్లో పడతారన్నమాట. అయితే వితౌట్ మినిమల్ ఫీ, కనీసం మినిమం ఫీ కూడా లేకుండా ఫ్రీగా అయితే ఉస్మానియా యూనివర్సిటీ ఈ IPS IAS కోచింగ్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీ, ఈ ఛాన్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి బ్లాక్ లోపల ఎట్లా ఉంటుంది అని చూస్తే ఇట్లా సీటింగ్ అరేంజ్మెంట్ ఇట్లా ఉంటుంది. పైన మనకైతే రేకులతో కవర్ చేశారు రూఫింగ్ అయితే, అండ్ సీలింగ్ ఫ్యాన్స్. అక్కడ మీకు చివరన
డయాస్ ఉంటుంది, పోడియం ఉంటుంది. అక్కడైతే లెక్చరర్స్ నిల్చుని మనకైతే స్మార్ట్ బోర్డ్ పైన లెక్చర్స్ ఇస్తారన్నమాట. ఇట్లా ఉంటుంది మొత్తానికైతే ఈ బ్లాక్. ఇంకా మనకు స్పీకర్స్ ఉంటాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ స్పీకర్స్ వాళ్ళు అక్కడ మాట్లాడితే మనకైతే సౌండ్ బాక్సెస్ ఉంటాయి. ఆ సౌండ్ బాక్సెస్ ద్వారా మొత్తం హాల్ అయితే కవర్ అవుతుంది అన్నమాట. అండ్ దట్స్ ఆల్ అబౌట్ సివిల్ సర్వీసెస్ అకాడమీ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను చెప్పినట్టుగా అన్ని ఫెసిలిటీస్ని చూపిస్తూ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, మెస్, ఫుడ్, హాస్టల్, సెక్యూరిటీ, కల్చరల్ ఈవెంట్స్, హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ఏ యూనివర్సిటీ బెటర్ ఆప్షన్, అన్ని ఫెసిలిటీస్ని ఇంక్లూడ్ చేసి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తా. మీకు తొందరలోనే వీడియో అయితే అప్లోడ్ చేస్తా. దట్స్ ఆల్ ఫర్ నౌ. For further latest CPCAT updates, stay tuned to our channel Science Feeds.